ఈ రోజున గాజువాక చూస్తే పోరాట యాత్ర కానీ ఇదే గాజువాకకి 2014లో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అండగా ఉన్నాం. మనకి ఇవ్వాల్సిన ఉపాధి అవకాశాలు ఈ రోజున మనకి ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. అందరూ అడుగుతుంది మాకు మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కానీ ఏదో బియ్యం ఇచ్చి 2000 రూపాయలు ముఖాన్ని కొట్టి పార్టీలు మేము అది చెప్పడానికి రాలేదు. మీరు ఎవరన్నా రేపు పొద్దున మీకు ఓట్లు మీరు మాకు ఓటు వేసే 2000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎవరైనా వస్తే మీరు 2000 రూపాయలు వాళ్ళ ముఖాన్ని కొట్టేంత జనసేన పార్టీ అలాంటి భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన ఉంది. మీరు మనం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ ప్రస్థానం మన గాజువాక నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు చెప్దాం, పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు, జనసేనకి రాజకీయం తెలియదు, పట్టుమని 10 మంది లేరు. చెప్తున్నాం, ఈ రోజున 130 అభ్యర్థులు పైగా నిలబెట్టబోతున్నాం మనం. ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ కానీ సిపిఐతో కానీ సిపిఎంతో కలిపి జనసేన పార్టీ ఈరోజు దాదాపు 25 మంది ఎంపీలకి 19 ఎంపీలని ఈరోజు మనం ఖరారు చేశాం. మామూలు వ్యక్తులు ఖరారు చేయాల. ఉదాహరణకి మన వైజాగ్ ఎంపీగానే తీసుకుంటే